నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో ఛానల్. నేను మీ గౌతమి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఈ ఉగాది సందర్భంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనే దీని గురించి మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. నమస్కారం. మహాదేవ. గురుగారు చెప్పండి, ఉగాది రాబోతుంది. అవును. రాసుల వారికి కావచ్చు, ఇక్కడి నుంచి ఎలా ఉండబోతుంది? అటు వాతావరణంలో కానీ లేకపోతే ఎటువంటి మార్పులు రావచ్చు, రాసుల పరంగా కావచ్చు, ఎటువంటి మార్పులు రావచ్చు, వీటన్నిటి గురించి మాకు కొంచెం చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఈ రోజుతో సోమవతి అమావాస్య. ఈ రోజుతో శోభకృత్ నామ సంవత్సరానికి స్వస్తి చెబుతూ రేపు ఉదయము చక్కగా కూడా శ్రీ క్రోధీనామ సంవత్సరంతో మొదలయ్యేటువంటి ఈరోజు మంగళవారము, ఆ రోజు మొదలయ్యేటువంటిది మనకు ఎప్పుడైనా కూడా ఏ రోజు నుండి మొదలవుతుందో, ఉదాహరణకు ఆదివారం నుండి మొదలైతే ఉగాది ఆ రోజుకు సంబంధించినటువంటి వారే మనకు అధిపతి. ఇప్పుడు మంగళవారముతో మొదలయ్యేటువంటి పరిస్థితి కనుక కుజుడు అధిపతి ఈ సంవత్సరం మొత్తము కూడా. కుజుడు అంటేనే మనకు ఒక గొడవలకు కారణం. కుజుడు అంటేనే యుద్ధం. కుజుడు అంటేనే మరి మంత్రి వచ్చేసి శని భగవానుడు. ఇక్కడ కుజ శనులు ఇద్దరూ కూడా పరస్పరం చూసుకున్న ఏ జాతకంలో అయినా కుజ శనుల దశలు వచ్చిన, కుజుడు శని ఒకటే ఇంట్లో కలిసి ఉన్న వారికి ఆపరేషన్స్ ఎక్కువ అవ్వడం కానీ, లేదా యాక్సిడెంట్స్కి ఎక్కువ గురి కావడం కానీ. ఇప్పుడు శని భగవానుడు మేషంలో నీచబడతాడు, అంటే కుజుని ఇల్లది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు శని భగవాన్ ఇంట్లో ఉచ్చబొందుతాడు, అంటే కుంభంలో కానీ మకరంలో కానీ. అంటే ఇక్కడ రాబోయే అటువంటి రోజులలో రాజకీయంగా కానీ, లేదా ఒక ఇంటి లోపలైనా, లేదా ఒక వ్యాపార స్థలంలో అయినా ఊరికే శత్రుత్వం పెరిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా. క్రోధీనామ సంవత్సరం అంటేనే క్రోధము ఖచ్చితంగా కూడా. కనుక విపరీతమైనటువంటి వ్యాధులు సోకేటువంటి పరిస్థితి కావచ్చును. అదేవిధంగా అసలు ఒక యుద్ధ భయంకరమైతే ఉంటుంది. ఇప్పుడు యుద్ధము అంటే ఇదేదో వెనుకటి కాలం కాదు. ఈ మాట ఎందుకంటే ఇప్పుడు వెనుకటి కాలంలో గుర్రాలు కావచ్చును, గుర్రాల మీద కానీ లేదా పెద్ద పెద్ద రథాల మీద తిరిగేటువంటి వారు. ఈ కాలంలో కార్లు, BMW అని, ఆడి కార్ అని, బెంట్లీ, ఇంకెన్నో చాలా చాలా కార్స్ ఉన్నాయి. వాళ్ళ ఎవరెవరి రేంజ్కు తగ్గట్టుగా వారి కార్లు తీసుకోవడం జరుగుతుంది, అందులో తిరుగుతున్నారు వారి స్టేటస్ తగ్గట్టుగా. వెనుకటి కాలంలో కూడా అంతే. గురుగారు, అలాగే మీరు ఇంతకుముందు చెప్తున్నారు రాజకీయంగా కూడా బాగుంటది అని. అవును. ఆల్రెడీ తెలంగాణలో కేసీఆర్ కి రాజకీయంగా బాగలేదు, రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది. కాకపోతే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ అయిపోయి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. సో అక్కడ చంద్రబాబుకి రాజకీయంగా బాగుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా బాగుందా? మనము పేర్లు వద్దు చెప్పడము, సపరేట్ గా దానికి సంబంధించిన వీడియో చేసుకుందాము. రాజకీయంగా బాగా లేదు. ప్రజలను ఒక భయ వాతావరణంలోకి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అంటేనే గొడవలు, అక్కడ బాంబులు మనం 2014లో కూడా చూసినాము. సో 19లో కూడా అలాంటి ఘటనలు జరిగినాయి. అంటే ఓటేసేటప్పుడు అక్కడ పరస్పరం కొట్టుకోవడం, చంపుకోవడం కూడా జరిగింది. ఇంకా ఇప్పుడు కుజుడు అధిపతి విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కూడా. విపరీతమైనటువంటి ధోరణి. ఇప్పుడు శని వద్ద ఏమిటి అంటే ఆయుధాలు ఉంటుంది. శని వద్ద మొత్తము ఆయుధాలు ఉంటుంది. కుజుడు ఏమిటి అంటే యుద్ధం పెట్టుకొని వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం చేత కాదు కుజునికి, గొడవలు పెట్టుకోవడమే, డైరెక్ట్గా యుద్ధమే. ఇక్కడ కుజుడు యుద్ధానికి అధిపతి, శని వద్ద
శని మన మంత్రి తన వద్ద ఆయుధాలు ఉన్నవి కనుక ప్రజలు ఒక భయాందోళనకు గురయ్యేటువంటి సంఘటనలు జరిగేటువంటివి అయితే ఉన్నవి. మూడవ పాయింట్ ఏమిటి అంటే ప్రజలకు రాజుల పట్ల అంటే ఇక్కడ రాజకీయం పట్ల ఒక చిరాకు వచ్చేటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మీరు యుద్ధాలు జరిగే పరిస్థితులు కూడా కనబడతాయి అని చెప్పారు కదా, ఇది ఎన్ని నెలల వరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్? క్రోధినామ సంవత్సరం మొత్తము కూడా బాగా లేదు, ఎవ్వరికీ బాగా లేదు. ఖచ్చితంగా కూడా రాజకీయవేత్తలకు కావచ్చును, కేంద్రంలో అయినా ఇటు రాష్ట్రంలో అయినా అసలు ఊహించని మలుపులు తిరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ఇంట్లోనే తల్లిదండ్రులకు కానీ లేదా అన్నతమ్ములకు అక్కచెల్లెలకు కావచ్చును గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, లవ్ బ్రేకప్స్ ఎక్కువగా కూడా జరిగేటువంటి పరిస్థితి, సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చును. ఇంకా చూసుకున్నట్టయితే ఒక హరాస్మెంట్ కావచ్చును. ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. విన్నారా? అట్లా కనుక ఖచ్చితంగా క్రోధినామ సంవత్సరంలో అందరూ కూడా గుప్త దానాలు చేసుకోండి. అందరూ కూడా ఖచ్చితంగా మీరు నేను అని కాకుండా నమ్మకంగా అందరూ గుప్త దానాలు. గుప్త దానాలు అంటే ఏమిటి అంటే కుజునికి కందిపప్పు కందులు, శని భగవానునికి నువ్వులు. ఇవి ఏం చేస్తారు అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో రేపు మీరు 1 కేజీ కందులు లేదా కందిపప్పు తీసుకొని వెళ్ళి దేవాలయంలో అక్కడ బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. గుప్త దానము అంటే ఎవరికి చెప్పకుండా వెళ్ళి దానం ఇచ్చేసేయండి. రెండు కలిపి ఇవ్వమంటారా? ఏదో ఒకటి పర్వాలేదు. అదొకటి. మరలా శనివారం అలా నువ్వు మంగళవారము కుజునితో మొదలవుతుంది కనుక కుజుని అనుగ్రహం పొందాలి మనకు కనుక కుజునికి సంబంధించినటువంటివి కందులు దానంగా ఇవ్వండి. 1 కేజీ కందిపప్పు కానీ కందులు కానీ. ఎట్ ద సేమ్ టైం కుదిరితే అక్కడ బ్రాహ్మణులకు సమయం ఉంది అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం. ఇంకా కుజగ్రహము వద్ద దీపారాధన, కుజునికి చక్కగా కూడా ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు జాకెట్ పీస్ కానీ సమర్పించి కుజునికి చక్కగా కూడా ఆలుబుకార అంటే మనకు రెడ్ అండ్ కొంచెం మెరూన్ కలర్లో వస్తూ ఉంటుంది ఆలుబుకార లేదా చెర్రీస్, రెడ్ కలర్ చెర్రీస్, ఇవి నివేదించి ఎవరికైనా పంచేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలకు. చెర్రీస్ అంటే స్వీట్ కదా, పిల్లలు ఇష్టంగా తింటారు కనుక 9 సంవత్సరాల లోపు పిల్లలకు చక్కగా కూడా ఈ యొక్క పండ్లను దానంగా ఇవ్వండి. చెర్రీస్ పండ్లను, కుదిరితే స్వీట్స్ ఆల్సో ఏమైనా. విన్నరా? మరి ఇప్పటి వరకు తర్వాత మనకి వర్షాలు కావచ్చు లేకపోతే వ్యవసాయం కావచ్చు ఆ యొక్క పరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం? తల్లి ఇప్పటికే ఎండలు ఈ యొక్క ఏప్రిల్లోనే మామూలుగా లేవు. 42, 43 ఉంది. ఆరెంజ్ అలర్ట్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎండలు అయితే చాలా క్రిటికల్గా ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. మనకు మే 14వ తారీఖు నుండి 25, 27వ తారీఖు లోపు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడే సూచనలు ఉన్నవి. అది రాళ్లతో కూడుకున్నటువంటి వర్షాలు మే చివరిలో కానీ మే 2వ వారం 3వ వారం నుండి ఖచ్చితంగా కూడా రాళ్ల వర్షాలు అన్ని చోట్ల పడతాయి. అన్ని చోట్ల మనకు సంబంధించింది ఆంధ్రలో కావచ్చును తెలంగాణలో కావచ్చును ఖచ్చితంగా కూడా రాళ్ల వర్షాలు, ఈదురుగాలులు, ఇంకా ఉక్కపోత ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. ఇక ఎప్పుడైతే మనకు జూన్ 2nd వీక్ ఆర్ 3rd వీక్ నుండి కాస్త వాతావరణము చల్లబడేటువంటి పరిస్థితి, జూన్ లాస్ట్ వీక్ వరకు ఇక వర్షాలు మొదలయ్యేటువంటి పరిస్థితి. భాగ్యనగరానికి వరదల ముప్పు ఉన్నది ఖచ్చితంగా కూడా. ఇంకా చూసుకున్నట్టయితే ఆంధ్ర సైడు
కొంచెం వర్షాలు తక్కువనే అని అనిపిస్తుంది ఈసారి. కొన్ని ప్రాంతాలలో పంట నష్టం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. నీళ్లు లేక, వాటర్ లేక కొన్ని ప్రాంతాలలో పంట నష్టం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు యాత్రలో భాగంగా అక్కడ ప్రచారంలో భాగంగా కలిసేటప్పుడు కొంతమంది బ్లేడ్లు పెట్టుకొని కలుస్తున్నారు. ఈ విధంగా సెక్యూరిటీ ఆపుతుంటారు కదా కలవడానికి ముందు, సెక్యూరిటీ చేతులు కూడా తెగుతున్నాయి, బ్లేడ్లు లాంటివి తీసుకొస్తున్నారు అభిమానుల ముసుగులో అన్న ఒక విషయం బయటకు వచ్చింది. ఆయనకి ఏమన్నా ఈ ఎన్నికల్లో ఏమైనా ప్రమాదం ఉందా? ఏది జరిగేటువంటి పరిస్థితి లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. రేపు మే 2 నుండి చాలా అద్భుతంగా ఉంది. అంతే, ఇక మే 2వ తారీఖు నుండి చాలా అద్భుతంగా ఉంది. ఇక మే లోపు జరిగినటువంటి పరిణామాలంటే జరుగుతూ ఉంటవి. తప్పకుండా తనకు గురువు కావచ్చును, అదేవిధంగా శని కావచ్చును, మంచి స్థానాలలోనే ఉన్నారు. అంతే. కనుక ఇలాంటి సంఘటనలు జరుగుతవి, కానీ తనకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పుడు కుజుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఎన్నికల్లో హింసాత్మక వాతావరణం ఉంటుంది అన్నారు కదా. ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఆయనకి ఏమన్నా ప్రాణహాని లాంటిది, దాడులు లాంటివి ఉంటాయా అని చెప్పి? ఏదీ లేదు. ఏమో ఆల్రెడీ ముందే చెప్తూ ఉన్నాను, క్రోధీనామ సంవత్సరం రాకముందు నుండే మనకు ఒక నెల నుండే దాని వాతావరణం అనేటువంటిది ఇంపాక్ట్ ఉంటుంది. హింసాత్మక వాతావరణం ఉంటుందన్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగుంది అని చెప్పడం జరుగుతున్నది. ఈ హింసాత్మకమైనటువంటి వాతావరణంలో జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి, కానీ తనకు ఎలాంటి ఇబ్బందులు అయితే జరగవు. లేదు, అవసరం లేదు దాని గురించి. విన్నారా? అంటే కాపు సామాజిక వర్గానికి చెంది అప్పట్లో వంగవీటి రంగా లాంటి నాయకుడు ఉన్నారు, ఆయన అంతమందించారు. ఇప్పుడు మళ్ళీ ఆ విధమైనటువంటి జాతకం పవన్ కళ్యాణ్ది కాదు. ఖచ్చితంగా కూడా 100%. ఆ విధమైనటువంటి జాతకం అంటే ఇప్పుడున్నటువంటి జాతక పరిశోధనకు సంబంధించినటువంటి విషయంలో అప్పుడు వారిదైతే మనం చూసింది లేదు. వంగవీటి రంగా గారి యొక్క జాతక పరిశోధన మనం చూడలేదు. అప్పటి సిచ్యువేషన్స్ అప్పటివి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ వాతావరణాలు కానీ వేరు. తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు కానీ ఖాతా ఓపెన్ అవ్వబోతూ ఉన్నది. అంతే. జనసేన.